అక్షయ పాత్ర అని పాత సినిమాలలో ఒక గిన్నెను చూపెడుతుండే దాంట్లో వండిన బువ్వను ఎంతమందికి పెట్టినా వర్షిపోదట. ఎప్పటికీ ఒకరికి మందం మిగిలే ఉంటదట. ఇక పుష్పక విమానం అని కూడా గసొంటిదే ఓటి ఉంటుండే. దాంట్లో ఎంతమంది ఎక్కినా ఒకరి మందం జాగ మిగిలే ఉంటదట. అదంటే సినిమా పురాణాలల్లో రాసిని అని అట్లా చూపెట్టిండ్రు గాని గీడో కాడ అసొంటి రియల్ పుష్పక విమానమే కానొచ్చింది. ఎట్లున్నదో చూస్తే పక్కా షాక్ అవుతారోలా. వామ్మో, చిన్నగా లేదు కదా లైను. దింపినా కొద్దీ వెళ్తూనే ఉన్నారు. చీమల పుట్టలకెంచి చీమలొచ్చినట్టే వస్తున్నారు పిల్లగాన్లు. నాగర్ కర్నూలు కాడ ఒక ఆటో డ్రైవర్ అన్న 23 మంది పిల్లలను 3 పయ్యల ఆటోలో ఎక్కించి రికార్డులు బ్రేక్ చేద్దామని చూసిండు. పుష్పక విమానానికి కేరాఫ్ ఈ 3 పయ్యల ఆటోనే అన్నట్టు చేసిండు. పాపం పిల్లగాన్లు అయ్యవలు పంపుతున్నారు కాబట్టి లోపల జాగ కూసోనిక సరిపోకున్నా సరిపెచ్చుకున్నారు. నాగర్ కర్నూలు కాడ పొద్దుగాల ట్రాఫిక్ పోలీసులు పిలగాండ్లని నింపుకొని బడికి పోతున్న ఆటోను ఆపిండ్రు. మందిని చూసి పారేషాన్ అయినరు. అందరికందరిని దింపి వేరే బండ్లల్లా పిలగాండ్లను బడికి తోలిండ్రు. ఆటోను సీజ్ చేసిండ్రట. ఆటో డ్రైవర్ అన్నకు వార్నింగ్ ఇచ్చిండ్రట. మళ్ళో పారి ఎక్కువ తక్కువ మందిని ఎక్కించుకోపోతే మంచిగుండదని. ఇక ఈడియోని తీసి ఇంటర్నెట్ లో ఇడితే ఆటో డ్రైవర్ అన్న మీద, పిలగాండ్లను ఇంత భయం లేకుండా పంపుతున్న తల్లిదండ్రుల మీద గరానికి రాబట్టిండ్రు నెటిజన్లు. ఇయ్యాల రేపు అవుతున్న టక్కర్లను చూసి ఎవ్వలైనా గిట్లనే గరానికి వస్తారు గాని గీ ఆటో అన్ననే కాదు, అడ్డగోలుగా మేల్కపోతున్న ప్రైవేట్ బడుల బస్సుల మీద కూడా నజరేయాలని సలహాలు ఇయ్యబట్టిండ్రు కొందరు జనాలు. దినాం బస్సులల్లా అడ్డగోలుగా దోల్కపోతున్న ప్రైవేట్ బడులను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని ఫైర్ అవుతున్నారు. బడాబాబులకో లెక్క బక్కటి మనుషులకో లెక్కనా? ఆటోలో పోయేటోలే పానాలు గాని బస్సులో పోయేటోలే కాదా అని కండాలుగా ఖండిస్తున్నారు అక్కడి విద్యార్థి సంఘాల నాయకులు.